ఈయన కిరీటం పెట్టుకుంటే అచ్చని రాముడు లాగా ఉంటాడంట కదా కేసీఆర్ గారు. అది తెలుగు జాతిని అడిగితే ఇస్తుంది ఎవరు? ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావును కృష్ణుడు, రాముడు, భీముడు అని మాట్లాడతారు. ఈయనకి సంస్కృతి ఎక్కడదండి? ఈయన తెలంగాణ రాముడు అంటారు. తెలంగాణ రాముడో భీముడో ఈయన గురించి ఈయన చరిత్ర 1981 నుంచి తీసుకుంటే ఇప్పటిదాకా ఆయన ఎవరు, ఆయన సంగతి ఏంది, ఆయన గురించి ఏంది అని మొత్తం అవన్నీ ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి అవన్నీ మాట్లాడా. ఒక స్థాయి వ్యక్తి, ఒక స్థాయి అంటే ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఆయన ఎక్కడున్నాడు? ముఖ్యమంత్రి సీట్లో ఉంది కాబట్టి ఒక తెలంగాణ బిడ్డగా నేను గౌరవించాలి. ఆయన 1981 లేనిది, 1980 లేనిది, 79 లేనిది, 82 లేనిది ఆయన అడగని చెప్తారు. అక్కడ ప్రజలను అడిగితే చెప్తారు. ఎక్కడ అంటే మీకు సిద్దిపేట పోయాను క్యారెక్టర్ ఏంది, ఆయన కథ ఏంది మొత్తం అడిగితే చెప్తారు కదా. అదంతా ఇప్పుడు నేను మాట్లాడితే మంచి పద్ధతి కాదు. ఎందుకంటే నేనేమంటా అంటే ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నాడు. ఇక్కడ మెయిన్గా ఈ రాష్ట్రంలో అత్యధికంగా వెనుకబడ్డ జాతి ఏదంటే మాదిగ జాతి. వాళ్ళకి ఎస్సీ ఎస్టీ సప్లా ఉన్నదబ్బా. ఈ 5 బడ్జెట్లలో 10% నిధులను 5 బడ్జెట్లలో దాదాపుగా 7 లక్షల కోట్లు బడ్జెట్ వచ్చింది మనకి. 10% అంటే 70,000 కోట్లు మీరు ఇవ్వాలి. 70,000 కోట్లు కనుక కేసీఆర్ గారు మాదిగల కోసం ఖర్చు పెడితే నేను ఆయన మీద పోటీ చేయ. ఈనాడు మొసిసి పెడతా గజ్వేల్. దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడ ఖర్చు పెట్టినావు, ఏ మాదిగ కోసం ఖర్చు పెట్టినావు చూయించు. మాదిగని ముఖ్యమంత్రి చేస్తా అన్నావు. ఎందుకు మాట చెప్పినావు సమాధానం, ఎందుకు మాట తప్పినావు సమాధానం చెప్పు. మాదిగలకు 3 ఎకరాల పొలం అన్నావు. 4 సంవత్సరాల నుంచి మాదిగలకు ఎందుకు పొలం వల్లే? 3 ఎకరాలు పక్క పెట్టాయా? 1 ఎకరం ఇ బొంద పెట్టుకోవడానికి జాగలేదు. 1 ఎకరం ఇ ఎందుకు ఇవ్వలే? సమాధానం చెప్పు. దళితులకు 3 ఎకరాల భూమి దానింది. 3 ఎకరాలు నువ్వు మాట చెప్పినావు కదా, 1 ఎకరం కూడా ఇవ్వలే. దళిత ఇప్పుడు 70,000 కోట్లు నా దగ్గరికి ఉన్నట్టయితే, నేను ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నట్టయితే దళిత కాలనీలన్నీ డిస్మెంటల్ చేయించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిస్తా. ప్రతి దళితుడికి 1 ఎకరం పొలం ఇస్తా. చదువుకున్నటువంటి దళితుడికి నౌకరాన్ని ఇస్తా. లేకపోతే ఎస్సీ కార్పొరేషన్తో స్కిల్ డెవలప్మెంట్ పెట్టి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తా. ఆ వెనుకబడ్డ జాతి ఏదైతే ఉన్నదో ఈ ఆర్థికంగా వెసులుబాటు కలిగినటువంటి కుటుంబాలతోని సరి సమానంగా వచ్చే వరకు వాళ్ళ వెంట ఉండి వాళ్ళని ఆ స్థాయిలో పట్టుకొచ్చే బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. మరి చేసిండు ఆయన. దళితుల కోసం నిన్నగాకమన్నా అసెంబ్లీలో మాట్లాడిండు. నేనే జైల్లో పెట్టినా మందకృష్ణ మాదిగని, నేనే ఖతం చేస్తా. మందకృష్ణ మాదిగ నుండి కాదు, 2019లో నేను ఏబిసిడి వర్గీకరణ తెస్తా అని చెప్పి మాట్లాడినావు. నీ చెప్పడానికి ఏమైనా సిగ్గు లజ్జ ఉండాలా? సీము రక్తం ఉన్నోడా మాట మాట్లాడు. అరే నువ్వు దళితులకు ముఖ్యమంత్రి చేస్తాను మాట తప్పివి, దళితులకు 3 ఎకరాలు ఇస్తాను మాట తప్పివి, దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను మాట తప్పివి, ఎస్సీ ఎస్టీ సబ్పాల్ నిధులను ఎక్కడ ఖర్చు పెట్టకపోతివి. ఏమంటారు కూట్లే రాయిది అని వ్యక్తి ఎట్లో వెళ్ళి నేను గుండు తీసుకొస్తా అంటే ఎవడన్నా నమ్ముతాడా? 2019లో మళ్ళొక్కసారి మోసం చేసి మాదిగోళ్ళ ఓట్లు వేయించుకొని మళ్ళీ గద్దెనెక్కుతావు అంటే మాదిగోళ్ళకు ఏమి ఇంకిత జ్ఞానం లేదనుకుంటుండా? మాదిగోళ్ళు ఎడ్డోళ్ళు అనుకుంటుండా? అమాయకులు అనుకుంటుండా? మాదిగోళ్ళు అనుకుంటే నేను పొందబెడతారు. నువ్వు అంటుంటే కదా గప్పుడోసారి 10 కిలోమీటర్ల లోతని, గదే 10 కిలోమీటర్ల లోతులా పాతి పెడతారు 2019లో. ఎవరు నీ పక్కన ఉన్నారు? అన్ఎంప్లాయీస్ నీ పక్కన ఉన్నారా? విద్యార్థులు నీ పక్కన ఉన్నారా? మాదిగలు నీ పక్కన ఉన్నారా? ముదిరాజులు నీ పక్కన ఉన్నారా? రెడ్లు నీ పక్కన ఉన్నారా? ఎవరు నీ పక్కన ఉన్నారు? ఎవరికి నువ్వు ఒరగబెట్టినావు? ఎవరిని నువ్వు ఉద్ధరించినావు? నీ కుటుంబం ఆస్తులు పెంచుకున్నావు, నీ కుటుంబంలో పదవులు పెంచుకున్నావు, మామూల మీద కేసులు పెడుతున్నావు. దానికి మేము ప్రతిఘటిస్తున్నాం.
పిల్లిని కూడా లోపడేసి కొడితే తిరగబడుతుంది, పులి తయారవుతుంది. నువ్వు అనుకుంటున్నావు మందకృష్ణ మాది ఏం చేస్తాడు, ఈ ప్రతాప్ రెడ్డి ఏం చేస్తాడని చెంచలు కూడా జైల్లో పెట్టుండొచ్చు నువ్వు. కానీ మా వెనుక కొన్ని లక్షల మంది ఉన్నారు. తెలంగాణ ఉద్యమాలలో పనిచేసినటువంటి ఉద్యమ నేతలు ఉన్నారు, ప్రజా సంఘాలున్నాయి, ప్రజలున్నారు, రైతులు ఉన్నారు. వీళ్ళంతా 2019 కోసం కాపు కాచి కూర్చున్నారు. 2019లో ఏ విధంగా నీ ప్రభుత్వాన్ని, నీ అహంకారాన్ని ఏ విధంగా తొక్కాలో ప్రజలకు తెలుసు. 2019లో గజ్వేల్లో కేసీఆర్ మీద పోటీ చేసి గెలిచి వస్తా. ప్రజాస్వామ్యానికి ఉన్న విలువలు కేసీఆర్ గారికి తెలియజెప్తా. అయ్యా దొర, అధికారం కాదు, అహంకారం కాదు, ప్రజలు ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉంటుందో 2019లో ఆయన కనిపిస్తుంది. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ వస్తుంది? ఆయన చెప్పిన మోసం మాటలు, ఆయన మీద ఆయన కాన్ఫిడెన్స్ లేదు. ఆయన ఉన్న ప్రెస్టేషన్లో ఏం చేస్తుండో ఆయనకి అర్థమవుతలేదు. ముఖ్యమంత్రి గారు నేను అనుకున్న మంచి మేధావి, మంచి పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, ఆస్తులు సంపాదించుకోడు, నిజంగా తెలంగాణ జాతి పిత అవుతాడనుకున్నా నేను. ఒక మాదిగాను ఒక మంచి మేధావిని ముఖ్యమంత్రిగా చేసి ఆయన పక్కకు ఉన్నట్టయితే గాంధీ మహాత్ముని ప్రతి నోటు మీద మనం పెట్టుకుంటున్నాం. ఎందుకు పెట్టుకుంటున్నాం? ఆయన ఏ పదవి ఆశించలే. భారతదేశానికి 2000 రోజులు జైల్లో ఉండి జాతి కోసం కొట్లాడినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ. పదవులు ఆశించలే, పైసలు ఆశించలే, ఎవడి మీద కక్ష సాధించలే. మరి మన జాతిపిత ఆయన కోసం నేను చెప్పాలా? బంగారు తెలంగాణను సాధించి పెడుతున్నారు కదా. అప్పుల తెలంగాణ, 1,00,000 కోట్ల అప్పు, 1,00,000 కోట్ల అప్పు. అభివృద్ధి చేయాలంటే అప్పు కావాలి కదా. 1,00,000 కోట్ల అప్పు తెచ్చి అభివృద్ధి జరగాలంటే సార్ ఒక మాట నేను అడుగుతా. హైదరాబాదును క్విన్ సిటీస్లో చెప్పుకోవడానికి కేసీఆర్ మార్క్ 1,00,000 కోట్ల అప్పులో హైదరాబాదులో నువ్వు ఖర్చు పెట్టింది ఏమిటి? నీ మార్క్ ఏంటో చెప్పవా? నీ దమ్ముడు చెప్పు. ఏమన్నావు? హుసేన్ సాగర్లో కొబ్బరి నీళ్ళ లాంటి వాటర్, 100 ఫ్లోర్స్ స్కై బిల్డింగ్స్, స్కై ఎక్స్ప్రెస్ హైవేస్, మూసీ నదిలో 8 లైన్స్ రోడ్లు, మురికివాడల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటికి ఒక ఉద్యోగం. ఎక్కడ నాన్వాలు కనిపిస్తున్నాయా? 100 సీట్లు నీకు వచ్చినాయి. నేను అనుకుంటున్నా గడికోసారి 103, 106 అనుకుంటున్నా కదా. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తానటువంటి కాన్ఫిడెన్స్ సీట్లు ఉన్నదేమో ఆయనకి. ఈవీఎంలల్లా మొత్తం ట్యాంపరింగ్ చేసుకొని గెలిస్తే తప్ప ఒరిజినల్గా బ్యాలెట్ పెట్టి ప్రజల మధ్యన పోతే 10 సీట్లు వస్తే రాజకీయాలు బంద్ చేసుకుంటున్నా. 10 సీట్లు వస్తే ఎవడు గెలుస్తాడు? ఏ మంత్రి గెలుస్తాడు? ఏ మంత్రి ప్రజల కోసం పనిచేస్తున్నాడు? వాళ్ళు ఆశ పెంచుకున్నారు.